అందరికీ జయ శ్రీరామ్. మనం ఎంతో ఇష్టపడి తినే తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో యానిమల్స్ ఫ్యాట్ని యూజ్ చేస్తారు. స్వామివారి లడ్డూలో అడల్ట్రేషన్ ఉందని వినే ఉంటాము. అడల్ట్రేషన్ అంటే లడ్డూలో గీ బదులు లో క్వాలిటీ గీని వాడి ఆ లో క్వాలిటీ గీలో వచ్చేసి యానిమల్ మిక్సెస్ ఉన్నాయి. ఆ యానిమల్ మిక్సెస్లో వచ్చేసి బీఫ్ ఫ్యాట్ కానీ లేదా పిగ్ ఫ్యాట్ కానీ కలిసి ఉంది అని ఒక రిపోర్ట్లో బయటపడింది. ఇది స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారే అనౌన్స్ చేశారు. ఇప్పుడు తిరుపతి ప్రసాదంలో యూజ్ చేసే గీ టెండర్ ఎవరికి ఇచ్చారు, ఎవరు సప్లై చేస్తున్నారు? ఒక కంపెనీ వచ్చేసి ఆల్ఫా అని కంపెనీకి ఇచ్చారు. ఆ ఆల్ఫా అనే కంపెనీ జస్ట్ 320 రూపీస్కి మాత్రమే కేజీ గీని సప్లై చేస్తుంది. ఇప్పుడు తిరుపతి ప్రసాదంలో యూజ్ చేసే గీ 320 రూపీస్కి మాత్రమే సప్లై చేశారు కేజీ. అసలు సప్లై చేసిన కంపెనీ ఎవరు? అసలు ఆ కంపెనీ పేరు వచ్చేసి ఆల్ఫా. జనరల్గా ఆల్ఫా అనే పేరు మీరు వినంగానే ఏ కమ్యూనిటీ వాళ్ళు బిజినెస్ చేస్తుంటారో మీరు ఆలోచించవచ్చు. ఇది ఒక పార్టీ కానీ ఒక గొర్రె కమ్యూనిటీ కానీ చేస్తుంది కాదు. కానీ ఆల్ఫా అనే కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల 2 కమ్యూనిటీస్ కలిసి ప్రసాదంలో ఈ అడల్ట్రేషన్ని చేశారు. ఒకటి ఆల్ఫా అనే కమ్యూనిటీ అడల్ట్రేషన్ తెలిసి కూడా యూజ్ చేసింది, అండ్ సెకండ్ది వచ్చేసి ఈ గొర్రె కమ్యూనిటీ వాళ్ళు అది తెలిసి కూడా దాన్ని అప్రూవ్ చేశారు. ఇప్పుడు న్యూస్ విన్నప్పటి నుంచి నాకు ఏ ప్రసాదం తినాలన్నా డౌట్ కొడుతుంది. పబ్లిక్ అందరికీ నమ్మకం పోయింది. ఇప్పుడు ఈ పబ్లిక్ అందరికీ నమ్మకం మళ్ళీ రావాలి అంటే ప్రతి గీ కూడా టీటీడీ ల్యాబ్ కాకుండా ప్రైవేట్ ల్యాబ్లో టెస్ట్ చేయించాలి. ప్రతి ప్రోడక్ట్ని ట్రాన్స్పరెంట్గా టెస్ట్ చేయాలి అండ్ టీటీడీ వెబ్సైట్లో అన్ని రిపోర్ట్స్ని అప్లోడ్ చేయాలి ప్రజల నమ్మకాలు రావడానికి. కాజుని కూడా ఉమ్మేసిన కాజుని యూజ్ చేస్తున్నారని రాధా మనోహర్ దాస్ గారు ఆరోపించారు. ఇది చాలా సీరియస్ విషయం. జస్ట్ గీ టెస్ట్ చేయడం మాత్రమే కాదు, కాజు కానీ లేదా గీ కానీ టీటీలో యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ని దాని ఒరిజినల్ సప్లయర్స్ ఎవరు, దాని డీలర్స్ ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు సప్లై చేస్తున్నారు, ఇదన్నీ పబ్లిక్ వెబ్సైట్లో పెట్టాలి, పబ్లిక్కి తెలియాలి. టీటీడీ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ని లింక్స్ లాగా పెట్టాలి. ఇది ప్రత్యేక ప్రసాదం. ఈ ప్రసాదం గురించి డౌట్స్ రావడం చాలా బాధ కలిగించింది. ఈ విశ్వాసం మళ్ళీ పొందడానికి టీటీడీ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ప్రసాదం క్వాలిటీని సేఫ్గార్డ్ చేయాలి. ఈసారి నుంచైనా ఈ కాంట్రాక్ట్స్ అన్నీ ఆల్ఫా అండ్ స్టార్ కంపెనీలకి కాకుండా ఒక జెన్యూన్ భక్తుడికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. వేరే రిలీజన్ వాళ్ళకి ఇవ్వద్దని కోరుకుంటున్నాం. నేను చెప్పే ఈ రికమెండేషన్స్ అన్నీ పవన్ కళ్యాణ్ గారికి అండ్ నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ నారా లోకేష్ గారికి ఒక ట్విట్టర్లో ట్వీట్ చేసి నా సజెషన్స్ అన్నీ ఇస్తాను అండ్ టీటీడీ వాళ్ళకి కూడా ట్యాగ్ చేస్తాను. ఈ సజెషన్సే కాకుండా మీరు ఇంకా ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సజెషన్స్ అన్నిటి మనము డ్రాఫ్ట్ చేసి ఈమెయిల్ చేద్దాము టీటీడీ బోర్డ్కి.